రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో మాజీ మంత్రి కేటీఆర్ అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే కేటీఆర్తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కుదురుపాకకు తాను రాజకీయ నాయకుడినిగా రాలేదని, ఈ ఊరుకు మనవడిగా వచ్చారని చెప్పారు. గతంలో వాగు పొంగితే నీళ్లలో నడిచి వచ్చే వాళ్ళమని, రిక్షాలు ఎక్కి ఇంటికి పోయే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. అప్పర్ మానేర్లో నానమ్మ ఊరు, లోయర్ మానేర్లో మరో అమ్మమ్మ ఊరు, కుదురుపాకలో సొంత అమ్మమ్మ ఊరు పోవడం బాధాకరమన్నారు. నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్యే సత్యంతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. కుదురుపాకలో ఆలయ అభివృద్ధికి తరవంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చినప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్పల్లి వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది. మొత్తం సిరిసిల్లలో కరీంనగర్ గోడు లేదు, ఇతరులకు దాటి వచ్చుడే లేదు. అట్లాంటి పరిస్థితులు మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తా ఉన్నారు. అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన అలాగే నీళ్ళకి దాటుకుంటూ వస్తుంటే, లేదంటే బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత కుదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది. ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినాయి, కానీ అప్పుడు రిక్షాలే ఉండేది. ఆ రిక్షాలు ఎక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది. ఇప్పుడే మా అనంతరాములు అంకులు కూడా కనబడ్డాడు. అంటే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కుదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు, మిడిమానేలో పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్ మానేలో మునిగిపోయింది. నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్ మానేలు ఎక్కడైతే ఉన్నదో దానిలో పోసాన్పల్లి ఊరు ఎన్నోసార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరఫున, ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను రమణ. అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైంది. గత 10 సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మార్గం చేస్తూ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కొలుదీరిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 11,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేడు రేపు